ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 119 170వ వచనము చదువుకుందాము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను నడిపింపుము. మన ఆత్మీయ జీవితంలో మనము అంచెలంచెలుగా ఎదుగుటకు కొన్ని మెట్లు అనేటివి మనము అనుసరిస్తూ ఉంటాము. ఆ మెట్లు ఏ విధంగా ఉంటవి అంటే, ఒక గొలుసులో ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నట్లుగా, ఒక గొలుసు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నట్టుగా మన జీవితంలో కూడా మనం ఎదగడానికి ఆ మెట్లు ఆ రీతిగా ఉంటాయి. ఇక మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుటలో ఆ మొదటి మెట్టు లేదా మొదటి గొలుసు 169వ కీర్తన 169వ వచనం నుంచి 172వ వచనాల వరకు ఈ 4 వచనాలలో 4 విధాలైనటువంటి మెట్లను మనము చూడగలము. ఈ మొదటిది మనం చూసినట్లయితే 169వ వచనంలో, యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. మనము ఎప్పుడైతే వాక్యమును చదువుతామో మనకు దేవుని గురించినటువంటి జ్ఞానము, వివేకము, అవగాహన అనేది కలుగుతుంటుంది. ఆ వాక్యము తర్వాత మనము ప్రార్థన ద్వారా కూడా దేవుని యొక్క వివేకమును మనం పొందుకోగలము. ఆయన యొక్క అవగాహన మనకు కలుగుచున్నది. ఇక్కడ బైబిల్ చదివినప్పుడు, దేవా నీ వాక్యంలోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను నేను గ్రహించినట్లుగా నా కన్నులను తెరువుము అని మనం అనునిత్యము ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయటానికి ముందు వాక్యము చదువుతామో, ఆ వాక్యమును చదువుటకు ముందే ప్రార్థనాపూర్వకంగా చదవాలి. ప్రార్థన చేస్తూ, దేవా నీ వాక్యాన్ని నేను చదువుతున్నాను, నాకు కొన్నిసార్లు అర్థం కావు, అందులో లోతైన సత్యాలు గ్రహించినట్లుగా నాకు నీ యొక్క అవగాహన దయచేయమని మనం ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని చదివినప్పుడు ఆయన మనకు కావలసినటువంటి వివేకమును, అవగాహనను ఆయన అనుగ్రహిస్తారు. రెండవ మెట్టు, మనకు ఎప్పుడైతే ఆ వివేకమును దేవుడు అనుగ్రహిస్తాడో, వివేకం అనేది మనలను విడుదల వైపు నడిపిస్తుంది, అనగా మనల్ని స్వతంత్రులను చేస్తున్నది. కీర్తనాకారుడు దేవుని యొక్క సత్యము ద్వారా వచ్చే విడుదల లేదా స్వతంత్రమును గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. యేసు ప్రభువుల వారు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని తెలియజేసినారు. ఈ లోకంలో ఉన్నటువంటి బంధకాలన్నిటిలో అతి భయంకరమైనది లేదా అతి ప్రాముఖ్యమైన బంధకము అబద్ధము. మనం ఎప్పుడైతే అబద్ధాన్ని నమ్ముతామో అబద్ధానికి దాసులం అవుతాము లేదా బానిసలం అవుతాము. కానీ మనం దేవుని వాక్యమును నమ్ముతామో, దేవుని సత్యమును నమ్ముతామో, ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, మనల్ని విడుదల వైపు నడిపిస్తుంది. మూడవ మెట్టుగా మనం ఏం చూడగలము అంటే, ఈ 171వ వచనంలో మనం చూస్తున్నాము, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. విడుదల లేదా మనము స్వతంత్రత పొందిన తర్వాత మనము ఎటువైపు నడిపించబడతామంటే, దేవుని యొక్క స్తుతి గీతములు ఆలపించుట వైపు నడిపించబడతాము. దేవుని స్తుతి గీతాలు ఆలపిస్తాము, దేవునికి స్తోత్ర గీతములు మనము పాడుతాము, కీర్తనలను మనం పాడుతాము. దేవునికి మనం ఎంతగా దగ్గర అవుతే, ప్రార్థనలో మనం ఎంతగా ముందుకు సాగితే, ప్రార్థనలో ఎంత లోతుగా మనము జీవించినట్లయితే అంతగా మనం దేవుణ్ణి స్తుతిస్తాము, ఘనపరుస్తాము, స్తోత్ర గీతములు ఆలపిస్తాము. మన యొక్క 4వ ఆత్మీయ జీవితంలో మెట్టు ఏంటిది అన్నప్పుడు, ఈ యొక్క మనం స్తుతి అనేది మనల్ని సాక్ష్యం ఇచ్చుట వైపు నడిపిస్తుంటుంది. 172వ వచనంలో మనం చూసినట్లయితే, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. మనం ఎప్పుడైతే దేవుని గొప్పతనమును గురించి పాడుతామో, కీర్తిస్తామో, ఆయన యొక్క గుణలక్షణాలను పాడుతామో, కీర్తిస్తామో, ఆయన చేసినటువంటి కార్యములను పాటల రూపంలో మనం వివరిస్తామో, అనేకులు దేవుని యొక్క మాటలను వినగలరు. మనము సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని యొక్క గొప్పతనము, ఆయన రక్షణ కార్యము, ఆయన యొక్క పరిశుద్ధ కార్యములు, ఆయన గుణగణాలు, ఆయన ఇవన్నిటిని మనం వివరించినప్పుడు ప్రజలు దేవుని యొక్క
రక్షణ కార్యాన్ని తెలుసుకోగలుగుతారు. యేసు క్రీస్తే రక్షకుడు అని వాళ్ళు గ్రహించగలరు. యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని వారి హృదయాలలో రక్షకునిగా స్వీకరించగలరు. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలలో ప్రార్థన, వాక్యము ఈ రెండు కూడా రెండు రైలు పట్టాల లాంటివి. రెండిటిని మనం ఎప్పుడు కూడా వేరు చేయలేము. అవి జతగానే ఉంటాయి. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన, వాక్యమును మనము ఖచ్చితంగా పాటించాలి. ఈ రెండింటికి కావలసినటువంటి సమయాన్ని మనము వెచ్చించాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం అంచెలంచెలుగా ఎదగడానికి ఆయన మన శక్తివంతంగా మన జీవితాలను రూపాంతరపరుస్తాడు. ఎందుకంటే మన జీవితంలో మనము ఆహారము, నీరు లేకుండా ఏ రీతిగా జీవించలేమో అదే ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో ఎదగటానికి వాక్యము, ప్రార్థన కూడా అంతే ముఖ్యము. వాటి ద్వారానే మనము వివేకముగా జీవించగలము. అలానే మనము స్వతంత్రంగా జీవించగలము. దేవుని స్తుతించగలము. స్తుతి ద్వారా దేవుని గురించిన సాక్ష్యాన్ని ఇతరులకు అందించగలము. దాని ద్వారానే ఇతరులు యేసయ్య రక్షకుడని తెలుసుకోగలరు, అంగీకరించగలరు. మరి అట్టి ఆత్మీయ జీవితంలో మీరు కూడా అంచెలంచెలుగా పరిశుద్ధాత్మ సహాయంతో ఎదుగుదురుగాక, అలానే మీరు రూపాంతరము చెందుదురుగాక. ప్రేమ, నమ్మకం కలిగినటువంటి పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ఆత్మీయ జీవితంలో మేము అంచెలంచెలుగా ఎదుగుటకు కావలసినటువంటి మాకు ఆ మెట్లు ప్రభువా మేము అంగీకరించుటకు, వాటి ప్రకారము నడుచుకున్నటకు మాకు సహాయం చేయండి. మేము ఏదైతే నేర్చుకున్నామో తండ్రి, ఈ యొక్క మాటలను మా జీవితాలలో అన్వయించుకొనుటకు, అభ్యాసం చేయుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.